కావలి పట్టణ ప్రజానీకానికి మన కావలి, మన పరిశుభ్రత, మన కావలిని ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా నిలిపేందుకు మనందరం నడుం బిగిద్దాం, మన కావలిని పరిరక్షించుకుందాం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ స్వచ్ఛ సంరక్షణ కార్యక్రమానికి మీరందరూ కూడా పాల్గొనండి. ఎవరి అభిప్రాయాలను వాళ్ళు తెలియచేయండి. దీనికి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దీన్ని మీ అందరి దృష్టికి తెలియజేస్తున్నాం. మీ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు, శానిటరీ సమస్యలు, ఈదులు చిమ్మేదాని సమస్యలు, లేదంటే ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా క్యూఆర్ కోడ్లో 13 సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ 13 ప్రశ్నల్ని మీరు తెలియచేయండి. తప్పకుండా దీని మీద ప్రభుత్వ అజమాయిషి ఉంటుంది. మున్సిపల్ సిబ్బంది త్వరితగతిన అభివృద్ధి చేసి పనులు పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మన కావలి ఆంధ్రప్రదేశ్లో అగ్రగామి మున్సిపాలిటీగా పరిశుభ్రతలో ఉండేటట్టు మనం నడుం బిగిద్దామని కావలి ప్రజానీకాన్ని కోరుకుంటున్నా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు కాదు. మన కర్తవ్యం, మన బాధ్యత. మన ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకునే దాంట్లో మన కర్తవ్యం ఉండాలి. మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో మన పట్టణాన్ని కూడా మనం అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి మున్సిపాలిటీకి మనం దోహదపడదాం. మున్సిపల్ సిబ్బందితో మనం తోడ్పాటు అందిద్దాం. వారి ఆధ్వర్యంలో మన యొక్క సూచనలతో, మన యొక్క సలహాలతో కావలి మున్సిపాలిటీని ఈరోజు అగ్రగామి స్వచ్ఛ సంరక్షణలో మొదటి స్థానంలో ఉండేటట్టు నిలుపుదామని సందర్భంగా కావలి ప్రజానీకాన్ని కోరుకుంటున్నా. తప్పకుండా మనకు ఒక అవార్డు రావాలి. కావలి యొక్క గొప్పతనాన్ని నలుమూలలా విస్తరించేటట్టు నడుం బిగించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి అందరం కూడా కలిసి పనిచేద్దామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. క్యూఆర్ కోడ్ని అందరూ కూడా నోట్ చేసుకోండి. రేపటి నుంచి మన మున్సిపల్ సిబ్బంది గ్రూపుల్లో కూడా మీకు దీన్ని తెలియజేయటం కూడా జరుగుతుంది. కొద్ది నిమిషాలు దీని మీద మనసు పెడితే మన ప్రాంతంలో దోమలు లేని ప్రాంతంగా, డ్రైనేజీల్లో ఎక్కడ ఇబ్బంది లేని ప్రాంతంగా, ఈదులు ఎక్కడ కూడా చిమ్మటానికి అశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతం లేకుండా, పందులు సైరు విహారం కాకుండా, కోతులు లేకుండా, కుక్కలు లేకుండా వీటన్నిటిని సంరక్షించుకునే దాంట్లో మన వంతు మనం పాల్గొందామని చెప్పి కావలి ప్రజానీకానికి అందరికి కూడా తెలియజేస్తున్నా. కావలిని మొదటి స్థానంలో నిలబెట్టుకుందని మీరు అందరినీ కూడా ప్రాధాయపడుతూ మీ ఎమ్మెల్యే కావ్య కృష్ణ. ధన్యవాదాలు.